అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన పైన ప్రజా చైతన్యం తీసుకుని వచ్చేందులో భాగంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ విభాగం చామలూరు రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, మరి మాజీ మంత్రివర్యులు సాకే శైలజనాథ్ గారు, మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, మేధావులు కావచ్చు పాల్గొనడం జరుగుతూ ఉంది. మనమందరం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలంలో ఒక పక్కన సామాన్యమైనటువంటి పౌరుల్ని చంపుతూ ఉన్నారు, మానసిక వేదనకు గురి చేసి ఆత్మహత్యలకు చేసుకునేటట్టు ప్రేరేపిస్తూ ఉన్నారు. మరొక పక్క ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కేసుల రూపంలో, అరెస్టుల రూపంలో ఎంత నీచంగా చూస్తూ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఈ దేశంలో లేనటువంటి విధంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లోనూ ఒక మంచి చర్చ జరిగేది. జరుగుతున్నటువంటి సంక్షేమం పైన, జరిగినటువంటి మంచి పైన, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా సంక్షేమం పైన కావచ్చు, వాలంటరీ వ్యవస్థ పైన కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి పైన కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు ఒక మంచి చర్చ జరిగితే, ఇవాళ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే చర్చ జరుగుతూ ఉంది. ప్రతి ఇంట్లోనూ ఒకటే చర్చ. మాట్లాడితే ఏదో రెడ్ బుక్ అంట, లేకపోతే పలానోళ్ళు అరెస్ట్ చేసినారంట, లేకపోతే పలానోళ్ళు చనిపోయినారంట, పలానోళ్ళు చంపేసినారంట, పలానా అమ్మాయి పైన అఘాయిత్యం జరిగిందంట, ఇక్కడ హత్యలు జరిగినాయంట. నిద్ర లేస్తే ప్రతి ఇంటిలో ఈ రాష్ట్రంలో ఒకటే చర్చ జరుగుతూ ఉంది. దీనికి అందరికీ బాధ్యత పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానిదే. జరుగుతున్నటువంటి దమనకాండకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలనేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ, అందుకే ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి విధంగా మేము ఎవరికో వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేయటంలే. ఈ రాష్ట్రంలో చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించాలి అనేటటువంటి ఏకైక డిమాండ్తో ప్రజలను చైతన్యవంతం చేసేదానికి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి అందుకే భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రజాస్వామ్యంగా పరిపాలించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని నమ్ముకొని భారత రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుందనేసి సందర్భంగా తెలియజేస్తాం.